గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంతిని ఎమ్మెల్యే ఆడబిడ్డలను మహాలక్ష్మి పథకం పేరుతో మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంతని ఎమ్మెల్యే ఆడబిడ్డలను మహాలక్ష్మి పథకం పేరుతో మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తారం మండలం మచ్చుపేట లక్కారం గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా పుట్టమధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఆడవాళ్లను మహాలక్ష్మిలా భావిస్తుంటామని, అలాంటి ఆడబిడ్డలను మహాలక్ష్మి పథకం ఆశ చూపించి ఓట్లు దండుకున్నారని అన్నారు. 6 గ్యారంటీ పథకాలను రూపకల్పన చేసిన మంత్రి ఎమ్మెల్యే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని, 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తే ఆ పార్టీకే ఓట్లు వేయాలని, పథకాలు అమలు చేయకుంటే ఆ పార్టీని ఆదరించవద్దని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.